ఏపీలో విద్యుత్ వైర్ల దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్కడ వైర్లు కనిపించినా వాటిని దొంగలిస్తున్నారు. ఇక రాత్రి సమయాల్లో బావుల దగ్గర వైర్లను కట్ చేసి విక్రయిస్తున్నారు. అలా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలానికి చెందిన కొందరు ఒక ముఠాగా ఏర్పడి విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్నారు. కరెంటు వైర్ల దొంగలను అరెస్టు చేసి 3100 కేజీల విద్యుత్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మార్కెట్లో 6,50,000 ఉంటుందని చెప్పారు డీఎస్పీ నర్సింగప్ప. ఇక ఏపీ ప్రభుత్వం నిరంతర విద్యుత్ను సరఫరా చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు పోల్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఇక వాటికి వైర్లు బిగించే క్రమంలో రాత్రి సమయాల్లో అక్కడే వదిలేస్తున్నారు. ఇక ఇదే అదునుగా భావించిన కొందరు దొంగలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ లైన్లు వేయడం జరిగింది, కరెంట్ లైన్ లాగడం జరిగింది. అయితే దీన్ని చాలా చోట్ల ఈ వైరు దొంగతనానికి గురి కావడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అనేక ప్రాంతాల్లో జరుగుతున్న దాన్ని దృష్టిలో ఉంచుకొని ఛాలెంజ్గా తీసుకొని మరి ఇట్లాంటి ఎట్లయినా సరే ఈ కేసు ఇట్లా ఈ దొంగతనాలు అరికట్టాలి, జరిగిన వాటిని పత్తాచిన ఆలోచనతో సోమందేపల్లి ఎస్ఐ గారు, పిఎస్ఐ మరియు వారి సిబ్బంది దీనిపైన ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల ఫలితంగా ఈరోజు పక్కా సమాచారంతో ఉదయం 11:30 గంటలప్పుడు ఈదుల బళ్ళాపురం జూలుకుంట ఈ జల్సాలకు అలవాటుపడి వీళ్ళు ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి ఈ వైర్ను కరెంటు వైర్ను దొంగతనం చేయడం జరిగింది.